అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అల్లా యొక్క పవిత్రమైన పేర్లలో ఈరోజు మనం ఒక పేరు అన్నమాట, అల్ వహాబ్. అల్ వహాబ్ గురించి మనం ఇలా తెలుసుకుందాం. అల్ వహాబ్, ఒకరికి ఏదైనా సహాయం చేస్తే మనం వారి నుంచి దాని ప్రతిఫలం ఆశిస్తాం. దాదాపు మనందరిది ఇదే పరిస్థితి. అల్లాహ్ మనకు ఆహారాన్ని, వస్త్రాలను, ఆశ్రయాన్ని, ఇంకా జీవితానికి కావాల్సిన సర్వ సదుపాయాల్ని కల్పించాడు. దీనికి ప్రతిఫలంగా అల్లాహ్ మన నుంచి ఏదైనా ఆశిస్తున్నాడా? లేదు. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి. అదే అల్లాహ్ అల్ వహాబ్ ఉన్నత గుణం. మనం అల్లాహ్‌ను విశ్వసించకపోయినా ఆయన మన అవసరాలన్నిటిని తీరుస్తున్నాడు. అయితే ప్రజలు మాత్రం ఏకంగా పాపాల్లో మునిగి ఉన్నారు. అల్లాహను అల్లాహను విశ్వసించగా ఆయన ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం బాటపై నడవకుండా ఖురాన్ బోధనల పట్ల అజాగ్రత్తగా ఉన్నవారు కొంతమంది అయితే, మరికొందరు అటు ఇటు గాని భావాలతో ఉన్నారు. మరికొందరు అటు ఇటు గాని భావాలతో ఉన్నారు. అల్లాహ్ పట్ల విశ్వాసం చూపాలన్న తలంపు, తపన హృదయంలో గనక ఉంటే తప్పకుండా మనకు విశ్వాస భాగ్యాన్ని ప్రసాదిస్తాడు ఆయన. ఇన్షాల్లాహ్. సుబ్హానల్లాహి బిహమ్దిహి. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాంకు అల్లాహ్ ఇద్దరు కుమారులను ప్రసాదించాడు. వారు కూడా ప్రవక్తలే అలైహిముస్సలాం. వారిలో ఒకరైన హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం అల్లాహ్ ఆరాధనం కాబా నిర్మాణంలో తన తండ్రికి తోడ్పడ్డారు. ముసలితనంలో ఉన్న హజరత్ జకరియా అలైహిస్సలాంకు అల్లాహ్ హజరత్ యహియా అలైహిస్సలాంను ప్రసాదించాడు. హజరత్ జకరియా అలైహిస్సలాం అల్లాహ్ పట్ల ఎనలేని విశ్వాసం కలిగిన ప్రవక్త. అలాగే హజరత్ మరియం అలైహిస్సలాంకు హజరత్ ఈసా అలైహిస్సలాంను ప్రసాదించాడు. అలాగే హజరత్ మరియం అలైహిస్సలాంకు ఈసా ప్రవక్త అలైహిస్సలాంను ప్రసాదించాడు అల్లాహ్. ఇదంతా అల్లాహ్కు ఉన్న అసామాన్యమైన శక్తితోనే జరిగింది. ఆయన తలిస్తే చాలు, కానిదంటూ ఏదీ లేదు. సుబ్హానల్లాహ్. ఆయనకు అన్నీ సాధ్యమే. సుబ్హానల్లాహి బిహమ్దిహి. ఆదం అలైహిస్సలాంను అల్లాహ్ మన్నుతో సృజించాడు. ఆదం అలైహిస్సలాం ప్రక్కటెముక నుండే హవ్వ అలైహిస్సలాంను సృజించాడు. కాబట్టి అల్లాహ్కు ఏమైనా సాధ్యమే. ఆయన అత్యంత శక్తి సంపన్నుడు. మూసా ప్రవక్త అలైహిస్సలాం వేడుకోగా తన సోదరుడు అయిన హారూన్ అలైహిస్సలాంకు ప్రవక్త పదవిని ప్రసాదించాడు అల్లాహ్. ఈ ప్రపంచంలో మనకు ఏది లభించినా అంతా అల్లాహ్ దయ వల్లనే, కానీ మన శక్తియుక్తుల ప్రమేయం ఏదీ లేదు. సుబ్హానల్లాహ్. ఈ విషయాన్ని మనం గ్రహించినట్లయితే అల్లాహ్ మనకు ఆయన పట్ల గట్టి నమ్మకాన్ని, పట్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల విధేయతను, ఖురాన్ బోధనను అనుగుణంగా నడుచుకునే సత్ప్రవర్తనను ప్రసాదిస్తాడు. మన నుండి అల్లాహ్ కోరేదల్లా ఒక్కటే, ఆయన్ని విశ్వసించాలని, కేవలం ఆయన ఒక్కని దాస్యం మాత్రమే చేయాలని. సుబ్హానల్లాహ్. సర్వ సదుపాయాలు సమకూర్చిన ఆయన్ని విశ్వసించని వారి నుండి అల్లాహ్ ఏది ఆశించడు. అటువంటి అవిశ్వాసులు తమ కొరకు కనకన మండే నరకాగ్ని సిద్ధంగా ఉందని గ్రహించాలి. అల్లాహ్ను విశ్వసించక ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం బాటను కాదన్న వారికి నరకమే శరణ్యం. అల్లాహ్ మన విశ్వాసాన్ని ఇనుమడింపజేయాలని, జీవితాంతం ఆయన పట్ల కృతజ్ఞులుగా మెలిగేందుకు సద్బుద్ధిని ప్రసాదించాలని వేడుకుందాం. ఆమీన్.